ఇర్మియా గ్రంథం 31:13 జెర్మియా చాప్టర్ 31:13. దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించెదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును. దుఃఖములో ఉన్నావా? ప్రభు అంటున్నాడు, దుఃఖానికి ప్రతిగా, దుఃఖానికి బదులుగా సంతోషం ఇస్తాడంట దేవుడు. నీలో విచారం ఉంది, ఆ విచారాన్ని కొట్టివేస్తా అంటున్నాడు దేవుడు. నీకు, నీ కుటుంబానికి ఆనందము కలుగు చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థన చేయండి. ప్రభా, దుఃఖం ఉందా? దుఃఖాన్ని తీసేస్తానని నువ్వు అన్నావుగా, కాబట్టి దుఃఖంలో ఉన్నవారు ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయండి. మాకు సంతోషాన్ని ఇస్తాన్నావుగా, మా దుఃఖ దినములు సమాప్తం అవుతాయని నువ్వు సెలవిచ్చావుగా. ప్రభా, నీ చిత్తం మాలో నెరవేర్చండి. మాకున్న ఈ దుఃఖమును తొలగించండి. ఇంటి మీదకి వచ్చిన శోధన కావచ్చు, శ్రమ కావచ్చు, నింద కావచ్చు, ఏ పరిస్థితులు ఏదొచ్చినా కూడా ఆ దుఃఖం నుండి దేవుడు మిమ్మల్ని తప్పించును గాక. ఆమేన్. దుఃఖానికి బదులుగా సంతోషం, విచారానికి బదులుగా ఆనందము. ఏమేమి తీసేస్తాడు నీలో? దుఃఖము. ఏమిస్తాడు? సంతోషము. మరి విచారం కొట్టివేసి ఆనందం ఇస్తాడు. అంతా రీప్లేస్ చేస్తున్నాడు. ఈజ్ రీప్లేసింగ్ ఎవ్రీథింగ్. ఆ పాత్రలో అంతా వ్యర్థమైంది ఉందనుకోండి, ఆ పాత్రలో వ్యర్థమైనంత తొలగించి దాన్ని శుద్ధీకరించి అదే పాత్రలో విలువైన దాన్ని పెట్టడం అనేటువంటిది రీప్లేస్మెంట్ అంటాం. నీ హృదయంలో చెడు ఉంటే ఆ హృదయాన్ని తీసి పారేయడం కాదు, నిన్ను తీసి పారవేయడం కాదు, నీలో ఉన్న చెడును తొలగించి ఆ హృదయంలో మంచిని తీసుకుని రావడం. అజ్ఞానం ఉంటే అజ్ఞానాన్ని తొలగించి ఆ హృదయంలో జ్ఞానాన్ని ఉంచడం. ఆ పాత్రలో ఉన్న వ్యర్థమైన వాటిని తొలగించి విలువైన వాటితో ఆ పాత్ర నింపడం. అపవిత్రత ఉన్న హృదయంతో వస్తే దేవుని దగ్గర ప్రార్థన చేస్తే, దేవా నా అపవిత్రత తీసేయమని ఏం చేస్తాడు దేవుడు? నీలో ఉన్న నీ హృదయం అనే పాత్రలో ఉన్న అపవిత్రతను తొలగించి ఖాళీగా ఉంచడం. ఆయన పవిత్రతతో దాన్ని నింపబోతున్నాడు. ఒకవేళ దురాత్మలు, అపవిత్రాత్మలు పట్టిన వారు ప్రభువుకు వస్తే ఏం చేస్తాడు? ఆ దురాత్మలను, అపవిత్రాత్మలను వెలగొట్టి వారిలోనికి పరిశుద్ధాత్మను, ఆ పవిత్రాత్మను వారి హృదయాల్లో నింపి వారిని వాడుకోవడం ప్రారంభిస్తాడు. ఒక కార్పెంటర్ని మీరు చూడండి. మీ ఇంటి ముందు మొద్దులు ఉండొచ్చు, చెట్టు మొద్దులు కానీ, చెక్క మొద్దులు కానీ మీ ఇంటి ముందు పడి ఉన్నాయనుకోండి. ఎంతకాలం ఉన్నా ఏమైపోతాయి? మీ ఇంటి ముందు, మీ వరండాలో, లేకపోతే మీకున్నటువంటి ఆ పెరట్లో, ఆ స్థలంలో పడినటువంటి చెట్టు మొద్దులు, చెక్క మొద్దులు అలా ఉంచేస్తే ఏమవుతాయి చెప్పండి? చెదబట్టి పాడైపోతాయి. నువ్వు చూస్తూ ఉండడం తప్ప చేసేది ఏమి లేదు, చెదబట్టి పాడవుతుంది. అదే కార్పెంటర్ని తీసుకొచ్చారనుకోండి, ఏం చేస్తాడు అతను? చెదబట్టి పాడైపోతున్న కర్రలను తీసుకొని చెద తీసేసి దాన్ని అద్భుతమైన పనిముట్టుగా మారుస్తాడు. నిరుపయోగంగా ఇంటి ముందు పడేసి ఉన్నటువంటి ఒక చెట్టు మొద్దు అది అద్భుతమైన పనిముట్టుగా మారిపోతుంది. ఈ వాగ్దానం పట్టుకుని ప్రార్థన చేయండి. ప్రభా, మాకు సంతోషం ఇచ్చేవాడు నీవే. ఎవరి జీవితంలో జరిగింది బైబిల్లో మీరు చూస్తే, మార్తా మరియ ఎంతో దుఃఖంతో ఉన్నారు. ఆ దుఃఖము ఎంత భయంకరంగా ఉందంటే కట్టలు తెంచుకున్నంతగా ఏడుస్తున్నారు. చెరువు కట్టలు తెగిపోతే నీరు ఎలా వస్తుందో బయటికి, అలాగే వారి హృదయంలో నుండి దుఃఖం వచ్చేస్తుంది. కళ్ళ నుండి కన్నీళ్లు కారిపోతున్నాయి. వాళ్ళ సోదరుడు నిద్రించాడు. వాళ్ళని ఆదరించలేకపోయారు జనం, ఊరి జనం అంతా కూడా. ప్రభు 4వ దినం మా ఇంటికి చేరుకున్నాడు. అప్పుడు మార్తా అంటుంది, ప్రభా, మొదటి రోజు వచ్చుంటే నా తమ్ముడు బాగుపడి ఉండేవాడు. మీరు తాకుంటే నా తమ్ముడు స్వస్థ పొంది ఉండేవాడు, విడుదల పొంది ఉండేవాడు. మొదటి రోజు మీరు రాలేదు. 2వ రోజు వచ్చిన ఏదైనా ఛాన్స్ ఉండేది, మీరు బాగు చేస్తుండేవారు. 3వ దినానికైనా బాగుండేది. ఇప్పుడు మీరు ఎప్పుడు వచ్చారు? 4వ రోజు. ఇటు చెప్పండి. 4వ. కాబట్టి ఇప్పుడు విచారము పోదు, దుఃఖము పోదు. నీవు వచ్చి ఎర్లీగా వచ్చి ఉంటేనే బాగుపడి ఉండేవాడిని, మా ఇల్లు బాగుపడి ఉండేది, మా దుఃఖం సంతోషంగా మారేది. ఇప్పుడు టైం దాటిపోయింది అని ఎవరితో అంటుంది? టైంను కలుగు చేసిన దేవునితోనే అంటుంది. టైం దాటిపోయింది ప్రభు అని. మనకు టైం దాటొచ్చు, దేవునికి టైం దాటిపోదు. ఆయన కాలానికి అతీతుడు. మనమంతా కాలము పరిమితిలో ఉన్నాం. వీఆర్ లిమిటెడ్ పీపుల్. వీఆర్ బౌండ్ విత్ ద టైమ్ అండ్ స్పేస్ అండ్ మ్యాటర్. బట్ గాడ్ ఈజ్ నాట్ బౌండ్ విత్ ద స్పేస్ అండ్ టైమ్ అండ్ మ్యాటర్. ఈజ్ అబౌవ్ దెన్ దట్. ఆ రాయి తీసేయండి అన్నాడు. రాయి తీస్తే వాసన వస్తుంది ప్రభా, దుర్వాసన. మీలాంటి వారికి దుర్వాసన రాకూడదు. మార్తా, మార్తా, నువ్వు నమ్మగలిగితే దేవుని మహిమను చూస్తావు. ఆమె ఏడుస్తుంది, నువ్వు దేవుని మహిమను చూస్తావు అన్నాడు. ఇప్పుడు కాదు ప్రభా, పునరుద్ధానం మంది లేస్తాడులే నా తమ్ముడు, నేను నమ్ముతున్నాను. ఇప్పుడు లేవడు, ఎప్పుడు లేస్తాడు? పునరుద్ధానం మంది. ప్రభు మళ్ళా అన్నాడు, నువ్వు నమ్మగలిగితే దేవుని మహిమను చూస్తావు. రాయిని తీయన్నాడు. అంతే, రాయి తీసివేస్తుండగా ఆ ప్రభు గట్టిగా పలికాడు. అక్కడ గద్దించిన వెంటనే ఆ పరిస్థితి మారిపోయింది. పిల్లల, దేవునికి మహిమ కలుగును గాక. పరలోక తండ్రి, నీ దేహమును నిర్మించిన వాడు, నీ దేహంలో ఉన్న ప్రతి అవయవాన్ని కలుగు చేసిన దేవుడైన ప్రభు నీ ఇంట్లో, నీ జీవితంలో ఉన్న దుఃఖమును
ఇట్టే తొలగించగలడని నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పగలరా? ఆయన తొలగిస్తాడు. ఆయన నీ దుఃఖమును తొలగించి నీ దుఃఖమునకు ప్రతిగా సంతోషమును, నీ విచారమును కొట్టివేసి నీకు ఆనందమును ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థించండి, ప్రభువా నా జీవితంలో ఈ కార్యం జరగాలి, ఈ విధంగా నా జీవితంలో అద్భుతం జరిగించమని. చాలా విచారంతో ఉన్నాడు యోబు భక్తుడు. ఆ యోబు భక్తునికి ఉన్న విచారం చాలా భయంకరమైంది. దాన్ని కొట్టివేశాడు దేవుడు, ఆనందమును అనుగ్రహించాడు. నీ జీవితంలో ఉన్న వాటిని దేవుడు ఎలా మార్చేస్తాడో కొన్ని మాటలు చెప్తాను, రాసుకోండి. మొదటిగా, గాడ్ కెన్ టర్న్ యువర్ సారస్ ఇంటూ జాయ్. దేవుడైన ప్రభు నీకున్న దుఃఖమును సంతోషంగా, నీ విచారమును సంతోషంగా మార్చగలడు. మౌర్నింగ్ ఇంటూ గ్లాడ్నెస్. మరి నీకున్నటువంటి దుఃఖము, వేదన అంతా కూడా సంతోషంగా మార్చగలిగిన దేవుడైన. డిస్పైర్ ఇంటూ హోప్. నీకున్న నిరాశ ఒక నిరీక్షణగా మార్చగలడు. నీలో నిరాశను నిరీక్షణగా మార్చగలిగిన దేవుడు. ఫోర్త్, ఫెయిలియర్ ఇంటూ ట్రయంఫ్. నీకున్నటువంటి ఆ విఫలమైనటువంటి స్థితి, ఓటమి దేవుడు జయముగా మార్చగలరని నమ్మితే గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పగలరా? మీ ఓటమి జయంగా మారబోతుంది. మీకున్న ఓటమి, ఏ విషయంలో ఓడిపోయారో, విఫలులయ్యారో, అందులోనే మీరు సఫలులయ్యే రోజు వచ్చునుగాక. ఐదవదిగా, బ్రోకన్నెస్ ఇంటూ హోల్నెస్. ఎక్కడైతే నువ్వు విరిగి నలిగిన హృదయంతో విరిగిపోయి కృంగిపోయి ఉన్నావో, దేవుడు నీ జీవితంలో విరిగిపోయిన స్థితిని తొలగించి బాగుపడి ముందుకు సాగే కృప దేవుడు నీకు దయచేయునుగాక. ఫియర్ ఇంటూ కరేజ్. ఈ విల్ టర్న్ యువర్ ఫియర్ ఇంటూ కరేజ్. నీకున్న భయాన్ని ధైర్యంగా మార్చగలడు ప్రభు. ఆ పిరికి వారిని ధైర్యంగా మార్చగల శక్తిమంతుడు ఆయన. తర్వాత, క్యాప్టివిటీ ఇంటూ ఫ్రీడమ్. నీకున్న బంధకాన్ని దేవుడు స్వతంత్రంగా మార్చేస్తాడు. ఏ బంధకులు ఉన్నావో ఆ బంధకాన్ని తొలగించి నిన్ను స్వతంత్రుడిగా చేస్తాడు. నమ్మిన వారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. దేవుని మీద ఆధారపడండి, దేవుని మీద విశ్వాసం ఉంచండి, భక్తి కలిగి జీవించండి, ఆత్మీయతను పెంచుకోండి. ప్రభువా నువ్వు అద్భుతం చేయగలిగిన వాడు. నీటిని ద్రాక్షరసంగా మార్చిన ప్రభువా, నీటిని ద్రాక్షరసంగా మేము మార్చలేం. నీటికి ఏముండదు? వాసన ఉండదు, రంగు ఉండదు, రుచి ఉండదు. నీటికి ఏముండదు? వాసన ఉండదు, రంగు ఉండదు, రుచి ఉండదు. కానీ యేసు ప్రభు వారి చేతుల్లోకి వెళ్తే, ఆయన చెప్పిన మాటకు లోబడితే, రంగు లేని నీటికి రంగు వచ్చింది, రుచి లేని నీటికి రుచి వచ్చింది, వాసన లేని నీటికి వాసన వచ్చింది. అంటే దేవుని మాటకు నువ్వు విధేయులవై ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నావో, నీ జీవితంలో ఏదైతే లేదో అది అనుగ్రహించబడబోతుంది. నీ జీవితంలో ఏదైతే తొలగిపోవాలో ఆ విచారం ప్రభు కొట్టివేస్తున్నాడు ఈ ఉదయకాలం. ఎవరెవరి మనసులో విచారం ఉందో చేయొద్దండి. ఏదో ఒక విషయం కొరకు విచారం ఉందని ఆ విచారం యేసు నామములో ఇప్పుడే కొట్టివేయబడును గాక. మీ విచారమునకు బదులుగా సంతోషము, ఆనందంతో ప్రభు మిమ్మల్ని నింపును గాక. మీ దుఃఖము సంతోషంగా మారే రోజు త్వరలోనే వచ్చును గాక. వచ్చి ఉందని నమ్ముచున్నాను. ప్రభు నా పట్ల కార్యం చేయగలరని నమ్ముచున్నాను. వారు చేయి చూపించగలరా? ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఈ వాగ్దానం నా పట్ల నెరవేర్చండి. ఫాదర్, ఐ వాంట్ టు సీ దిస్ ప్రామిస్ ఆఫ్ గాడ్ ఇస్ ఫుల్ఫిల్డ్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో ఈ వాగ్దానం నెరవేరుతుందని నమ్ముచున్నాను. ప్రభు నా పట్ల కార్యం జరిగించమని. మా దుఃఖమును సంతోషంగా మార్చగలిగిన దేవుడు నాయన. మా విచారమును కొట్టివేసి మాకు ఆనందం కలుగు చేయవాడు. ఎలాంటి విచారము వారి జీవితంలో ఉన్నా ఈ ఉదయకాలం ప్రార్థిస్తున్న వారి కుటుంబాల్లో, వ్యక్తిగత జీవితంలో యవనస్తులు అంటారు, యంగ్ పీపుల్, వాట్ ఎవర్ ద వరీ దట్ వరీస్ దమ్, ఎటువంటి సమస్య అయినా వారిని వరీస్ చేస్తూ బాధ పెడుతున్నట్లయితే ఆ విచారము వారిలో కొట్టివేయము నాయన. వారికి సంతోషము దయచేయండి, ఆనందం అనుగ్రహించండి, నీ కృపను వారికి దయచేయండి. ఈ ఉదయకాలం నీ కృపావార్తతో ప్రతి ఒక్కరిని బలపరచమని అడుగుతున్నాడు. తల్లిదండ్రులు పిల్లల గురించిన విచారము కొట్టివేయండి. వారి పిల్లలు బాగుపడతారనే నమ్మకం వారికి దయచేయండి. ఏ విషయంలో అయితే పోగొట్టుకున్నారో, అయ్యో నేను పోగొట్టుకున్నాను విచారపడుతున్న సహోదరి, నీ విచారమును దేవుడు సంతోషంగా మార్చబోతున్నాడు. ఆనందంగా ఆ విచారం కొట్టివేయబడుతుంది యేసు నామములో. నీకు ఆనందం కలిగే రోజు ఎస్ ప్రభు అయిన దేవుడు దయచేస్తాడు. విశ్వాసంతో ప్రార్థించు. దేవుని ఆత్మతో నింపబడుదురుగాక. మీలో ఉన్న దుఃఖము సంతోషంగా మారిపోవునుగాక. మీ విచారము కొట్టివేయబడి మీ ఇంటికి, మీ కుటుంబానికి ఆనందము కలుగునుగాక. మీరు సంతోషించి ప్రభునందు గంతులు వేయనట్లు దేవుని కార్యాలు నీ జీవితంలో, మీ కుటుంబాల్లో, మీ వ్యక్తిగత జీవితంలో, మీ ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, మీ పిల్లల విషయంలో అద్భుతమైన కార్యాలు యేసు నామములో జరుగునుగాక. మీరు ఆ అద్భుతమైన వాగ్దానం స్వంతరించుకునే కృపను ప్రభు దయచేస్తాడని నమ్మి కరములెత్తి గట్టిగా ఈ వాగ్దానం నా పట్ల నెరవేరుస్తున్నందుకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం అని నోరు తెరిచి గట్టిగా చెప్పండి. దేవుని మహిమపరచండి. Thank you Lord, thank you Jesus, praise the Lord, praise you Father, worship you Lord my God, glorify your name Jesus. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, యేసు నామములో అడుగుచున్నాము. ఆమేన్, ఆమేన్. ప్రభు స్తుతిస్తూ కీర్తన పాడుకుందాం. సంతోషం పొంగింది, సంతోషం పొంగింది,
సంతోషం పొంగుచున్నది. హల్లెలూయా. యేసు నన్ను ప్రేమించిన నాటి నుండి నేటి వరకు సంతోషం పొంగుచున్నది. సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగుచున్నది. హల్లెలూయా. యేసు నన్ను ప్రేమించిన నాటి నుండి నేటి వరకు సంతోషం పొంగుచున్నది. దారి తప్పి తిరిగి ప్రభు ప్రేమ నేను కాననైతిని. ఆయన నన్ను కరుణించి తనదు రక్తములో కడిగి, ఆయన నన్ను కరుణించి తనదు రక్తములో కడిగి జీవితమును మార్చి నిత్య జీవమిచ్చెను. జీవితమును మార్చి నిత్య జీవమిచ్చెను. సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగుచున్నది. హల్లెలూయా. యేసు నన్ను ప్రేమించిన నాటి నుండి నేటి వరకు సంతోషం పొంగుచున్నది. బర్త్డే జరుపుకున్న వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ బ్లెస్ యూ. ప్రభునామాన్ని కనపరుస్తూ మీరు ఆనందంగా దినమెల్లా దేవుని స్తుతిస్తూ ఉండాలని ప్రార్థిస్తున్నాను. మీకు ప్రామిస్ వర్డ్ ఆఫ్ గాడ్ నుండి, దేవుని వాక్యం నుండి, ప్రొవెర్బ్స్ చాప్టర్ 1:33, సామెతలు 1:33. నా ఉపదేశం అంగీకరించేవాడు సురక్షితముగా నివసించును. హూ ఎవర్ లిసన్స్ టు మీ విల్ లీవ్ ఇన్ సేఫ్టీ అండ్ బీ ఎట్ ఈజ్ వితౌట్ ఫియర్ ఆఫ్. ఎటువంటి హామ్ లేకుండా, ఎటువంటి ఫియర్ లేకుండా జీవించే కృప ఆయన మాటలు వింటున్న వారికి కలుగుతుంది. కనుక ఆయన వాక్యాలు వినుబుద్ధిని దేవుడు మీకు దయచేసి ఉదయకాలం శిష్యునికి ఉన్న వినుబుద్ధి వలె పరిశుద్ధాత్మ వారందరికీ వినుబుద్ధి పుట్టించునుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. దయాకిరీటం ధరించేసి మిమ్మల్ని దేవుడు అభివృద్ధిపరచునుగాక. దిస్ ఇస్ వాట్ మై ప్రే ఫర్ యూ. మే ద లార్డ్ కంటిన్యూ టు బ్లెస్ యూ అండ్ గివ్ యూ లాంగ్ లైఫ్. గాడ్ బ్లెస్ యూ. మీ యానివర్సరీ జరుపుకునే వారికి వి విష్ యూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ బ్లెస్ యూ. ప్రభు అక్కడ ఆలస్యమైతే మరి మీరు సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం కూడా జరుపుకునే కృప దంపతులను మీకు దయచేయునుగాక. ప్రామిస్ ఆఫ్ గాడ్, ఐజయా 44:3, ఐ విల్ పోర్ అవుట్ మై స్పిరిట్ ఆన్ యువర్ ఆఫ్ స్ప్రింగ్. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించేది. భార్య భర్తలను మిమ్మల్ని దేవుడు దీవించి, గర్భఫలం లేకపోతే ప్రభు మీకు గర్భఫలం అనుగ్రహించి, పిల్లలు గలవారు మీకు మీ పిల్లల మీద, మీ సంతతి మీద దేవుడు తన ఆత్మను కుమ్మరించునుగాక. ఆమేన్. ఇద్దరి మధ్యలో ఐక్యత, ఏక మనసు, లవ్ అండ్ ఎఫెక్షన్ మీ ఇద్దరి మధ్యలో పరిశుద్ధాత్మను ఇంక్రీజ్ చేయనుగాక. గాడ్ బ్లెస్ యూ.